అది ఈ రోజు మాకు వచ్చిన ప్రేమ కాదు. మాకు అది మీకేం తెలుసు? మీరేం మాట్లాడతారు గద్దర్ గారి గురించి? బతికున్నప్పుడు ఆయనకి ఏం చేశారు మీరందరూ? అయన్నొద్దు, పాయింట్కి రా. ఏదైనా అవసరం వస్తే నా కాడకు వచ్చి ఆయన గద్దర్ అన్న ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? నేను పాలిటిక్స్ లోకి వచ్చాక తెలుసు అనుకుంటున్నారా గద్దర్ అన్న? నాకు తెలీదమ్మా. మీరందరూ చూసిన ఖుషీ సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు ఫోన్ చేశారు నాకు. అరే గద్దర్ గారు ఫోన్ చేస్తున్నారా నీకోసం, ఒకసారి నేను కలవాలంటాను. ఏమైందయ్యా? ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఆయన ఒకటే మాట అన్నారు చూసి, అరే మా పోరలు చూపించిన రా బాబు నీ సినిమా పాట, దాంట్లో నువ్వు తాకట్లో భారతదేశాన్ని తాకట్లో పెట్టే విజువల్ పెట్టావంట, నువ్వు మాకు అర్థం అవుతుందా, మా భావాలు అర్థం చేసుకున్నవాడు అని చెప్పి. తరిమేల నాగిరెడ్డి గారి తాకట్లో భారతదేశాన్ని ఆ భావన నువ్వు పెట్టావంటే మాకు అర్థం అవుతుందని నేను చెప్పాను. నాకు లెఫ్ట్ వింగో రైట్ వింగో తెలియదు అన్న, నాది హ్యూమనిజం అవుతున్నా, మీకు తోస్తున్న సంతోషం అన్నా అని చెప్పి. ఆయనకు పట్టాల రవికి తగాదాలు ఉన్నాయి. మేమే పోయి చెన్నారెడ్డికి చెప్పినాం, వాళ్ళకి చెప్పినాం అని చెప్తే కేసులను రద్దయినాయి. ఆయన బయటకు వచ్చి తిరిగిండు. ఎందుకు పోయారు ఆయన ఇంటికి మీరు? ఎందుకు పోయినామంటే ఈయనకు పట్టాల రవికి సమస్యలు ఉన్నాయి. ఎవరికి? పవన్ కళ్యాణ్కు పట్టాల రవికి. గద్దరు పట్టాల రవి తండ్రి క్లోజ్ శ్రీరాములయ్య. ఆయన కూడా నక్సలైట్ పార్టీ సానుభూతి పరుడు. ఆయన కూడా లోపల ఉన్నాడు. సినిమాలు కూడా వచ్చింది. శ్రీరాములయ్య సినిమాలో ఆయన ఎట్లా నక్సలైట్ ఎట్లా సపోర్ట్ చేసిన అంత ఉన్నది. రవి కూడా చాలా క్లోజ్. అప్పుడు గద్దరు నమ్మడేమో అని చెప్పి చెగువేరా బొమ్మలు పెట్టుకున్నాడు. ఫైడల్ కాస్ట్రో, చెగువేరా, క్యూబా రెవల్యూషన్, నేను చాలా నమ్ముతున్నాయని, చాలా గొప్ప, నేను తుపాకులు పట్టుకుంటానంటే నమ్మించాడు. ఇంట్లోనే మీరు నెట్లో కూడా కొట్టి చూడండి, 100 కొద్ది బొమ్మలు ఉంటాయి. చెగువేరా బొమ్మ వెనకంతా చెగువేరా బొమ్మ, చొక్కాల మీద అంతా చెగువేరా బొమ్మలు ప్రింట్ చేయించుకొని, టీషర్ట్ల మీద ప్రింట్ చేయించుకొని, ఎక్కడ పడితే అక్కడ చెగువేరాని చే గువేరా అని చెప్పేవాడు. చెగువేరా అంటే నాకు చాలా ఇష్టం. చెగువేరాని పవన్ కళ్యాణ్ చాలా పాపులర్ చేశాడు. చాలా యాదృచ్ఛికంగా జూన్ 14న నాకు ఇష్టమైన ఎర్నెస్టో చెగువేరా పుట్టినరోజు. ఎందుకు నాకు చెగువేరా ఇష్టం అంటే అది కమ్యూనిజమో మావోయిజమో కాదు, విప్లవకారులాగా అనిపించేవాడు. సో గద్దరు కూడా నిజమైన నమ్మిడు మామూలుగా. నమ్మి సరిపోయి తమ్ముడు చెగువేరా ఎంత గొప్పడు, పాటలు పాడి చెప్పి విప్లవం జిందాబాద్ అని చెప్పి ఇవన్నీ చేసిండు. నమ్మిస్తందుకు చేసిండు అవన్నీ. సో అప్పుడు మేము కూడా పోయినాం. అప్పుడు ఆ రోజు ఎట్లున్నావు, ఇప్పుడు అట్లుండాలి. ఆ రోజు నువ్వు ప్రేమ చూపించినావు, విప్లవకారుని అని చెప్పినావు, అట్లుండాల్సింది పోయి చంద్రబాబు పక్కన చేరితే ఎట్లా? జన్మలో ఇంకెవరిని కెలకడం.